మరి ఈరోజు స్వర్గీయ పొన్నమండ్రి లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి కార్యక్రమం. ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా మరి గతంలో మన అగ్నికుల క్షత్రియ సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించేవారు. అప్పుడు కార్యక్రమం నిర్వర్తించినప్పుడు అగ్నికుల క్షత్రియ ఆధ్వర్యంలో జరిగేది. వారి గురించి ఎవరైతే అగ్నికుల సోదరులు ఉన్నారో వారికి వారే చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఆయన చరిత్ర గురించి కొంతమందికే తెలుసు, చాలామందికి తెలియదు. ఆయన చేసిన సేవలు ఎప్పుడూ ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉండేవారు, కానీ అక్కడికే పరిమితం అయ్యేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక ప్రభుత్వాలకి విన్నపించుకున్నారు. పొన్నమండ్రి లక్ష్మణస్వామి వర్మ గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఉపయోగపడేలా కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన గుర్తించమని చెప్పి అనేక ప్రభుత్వాలు కోరడం జరిగింది. అయినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. ఇప్పుడు ఆయన చేసిన ఆయన చరిత్ర ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు, మనకు కూడా పెద్దగా తెలియదు, ఏదో చదివితే తెలుస్తాయి తప్ప. అలాంటిది ఈ రోజున ఇక్కడ నాటక రూపంలో కూడా చూపించారు. చాలామందికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున అది ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు అగ్నికుల క్షత్రియులు చేసుకునే కార్యక్రమాన్ని అట్లా కాదు, ఈయన గొప్ప వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తిని మనం గుర్తించాలి, ఆయన చేసిన సేవలని చెప్పి అధికారికంగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు ప్రభుత్వం పరంగా చేసినందుకు అగ్నికుల క్షత్రియులు అందరి తరపున కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నప్పుడు కూడా గుర్తించలేదు. ఈనాడు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజున గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏదో లోకల్ ఎమ్మెల్యేయో ఎవరో అధికారులు ఉండి తూతు మంత్రంగా చేయమనలేదు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మన సివిల్ సప్లై మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ కొనదల నాగబాబు గారు వారు కూడా ఇచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు సోదరులు బుచ్చిబాబు గారికి, అదే వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మన పంత నానాజీకు, అదేవిధంగా మన అగ్నికుల క్షత్రియ చైర్మన్ పాపారావులో పవన్ కళ్యాణ్ చూశాను ఇప్పుడు మాట్లాడేటప్పుడు, చాలా విషయాలు చెప్పాడు. అదేవిధంగా బండారు సోదరుడు శ్రీనుకి, మన జిల్లా కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారు, మన పెద్దల గౌరవనీయులు చిక్కాల రామచంద్రారికి, సివిల్ సప్లై చైర్మన్ మన తోట సుధీర్కు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించిన బొడ్డి సత్యనారాయణ గారికి, మన ఈ కార్యక్రమంలో మన బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు అయినటువంటి మన జిల్లా జేసీగా చేశారు. దీని జీవో ఇచ్చేటప్పుడు ఇదంతా పరిశీలించి ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి మన సత్యనారాయణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బర్రె ప్రసాద్ గారు, నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా కాలాతీతమైంది. నేను పెద్దగా చెప్పేది ఏమీ లేదు, కానీ అన్ని విషయాలు కూడా చాలా విఫలంగా చెప్పారు. పాపారావు కానీ మన బుచ్చిబాబు గారు కానీ ముందు మాట్లాడిన వాళ్ళు. కానీ మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు పొన్నమండ్రి లక్ష్మణస్వామి వర్మ గారికే కాదని గుర్తింపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బలహీన వర్గాల కులాల్లో పొన్నమండ్రి లక్ష్మణస్వామి వర్మ గారు లాగా త్యాగాలు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. కుమ్మర్లో కానీ, చెట్టిబల్జీలో కానీ, చేనేత కార్మికుల్లో కానీ మన సంబంధించి వాళ్ళ కులాల్లో పొన్నమండ్రి లక్ష్మణస్వామి లాగా ఆ కులాలకి త్యాగం చేస్తూ సమాజానికి ఉపయోగపడ్డారు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని కూడా గుర్తించమని చెప్పి గత ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరారు ఆ కులాలు, కానీ గుర్తించలేదండి. అలాంటి కులాలను కూడా ఈరోజు వేదిక మీద చెప్పవలసిన అవసరం ఉంది.
దొమ్మేటి వెంకటరెడ్డి గారండి, చెట్టుబెల్లి కులదానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా అప్పట్లో ఒక విదేశాల నుంచి అనేక వ్యాపారాలు చేసి మన రాష్ట్రంలో అనేక సేవలు చేసిన వ్యక్తి. ఆయన కూడా గుర్తింపమని అడిగితే ఎవరు కూడా గుర్తించలేదండి. అలాంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం ఈరోజు చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొన్నారు. అలాంటి చేనేత దినోత్సవం చేసే సందర్భంగా ప్రగాఢ కోటయ్య గారు కూడా గుర్తించమని కోరితే ఎప్పుడు కూడా గుర్తించలేదు ఏ ప్రభుత్వం కూడా. అలాంటి ప్రగాఢ కోటయ్య గారు కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ సభ ద్వారా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ఈ రోజున మన కుమ్మరి కులానికి సంబంధించిన కూడా ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి ఉన్నారు. ఆయన కవిత ఎల్లమాంబ గారు, అది కూడా ప్రభుత్వం గుర్తించింది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించి గౌరవించింది. ఈ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంగా భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున గుర్తించింది, గౌరవించింది. ఈ రోజున అదేవిధంగా చూస్తున్నట్టు మన అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన అప్పట్లో దగ్గర 157 సంవత్సరాలు అయిందండి ఆయన జన్మించి. అప్పుడు ఆయన అప్పట్లోనే ఆయుర్వేదంగా మందులు తయారు చేసి 120 దేశాలు పంపించారండి. 120 దేశాలు పంపించిన కాదండి, మహానుభావుడు ఈయనతో పాటు సత్యలింగ నాయకర్ గారు ఉన్నారు. అసలు చెప్పాలంటే కాకినాడ గురించి మీరు కాకినాడ ఓడలు రేవు అనుకుంటున్నారు, పోర్ట్ ఉందనుకుంటున్నారు. మంత్రి గారికి కూడా చెప్పాలి చిన్న విషయం. అసలు ఈ రాష్ట్రంలో రవాణా జరిగిన స్థలం ఏదైనా ఉందంటే, విదేశాలకి పంపించిన మార్గం ఏదైనా ఉందంటే ఆ రోజున కోరంగే ఓడల రేవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ కోరంగే ఓడల రేవులో అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఓడలు తయారు చేసి పంపించడంలో కూడా దారితో పాటు వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా బలిజీలు కూడా కలిసి చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళతో పాటు ఆ రోజున కలిసి వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్ళారు ఆ రోజున. అప్పుడు కోరంగి రేవులో పెద్ద ఓడల రేవని ఈ దేశం ఇక్కడి నుంచి మన విదేశాలకు పంపించిన మందులే కాదు, అనేక రకాల వ్యాపారాలు కూడా పంపించి చేసి ఒక స్థానం కల్పించిన రేవు ఇది. చెప్పాలంటే కోరంగి అంటే పెద్ద పేరు ఆ రోజున. అలాంటి కోరంగిలో ఈయన పుట్టడమే కాకుండా ఓ పక్కన సత్యలింగ నాయకర్ గారు కూడా రంగూన్ వెళ్ళి ఆయన వ్యాపారం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దగ్గర 151 సంవత్సరం కింద చెప్పాలంటే, అంటే అప్పట్లో రంగూన్ వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు తెచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో స్కూలు కాలేజీలు కట్టి పిల్లలకి ఉచితంగా చదువు చెప్తూ అదేవిధంగా భోజనం పెట్టాడంటే నేనేమనుకుంటున్నానంటే, చాలామంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు గ్రామాల్లో సేవలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి తీసుకొచ్చి ఎన్ఆర్ఐలు స్కూల్ కట్టడం, అవి కట్టడం, పేదవాళ్ళకి సాయం చేయడం ప్రభుత్వ పరంగా చేస్తున్నారు ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అని విన్నాం మనం. అంటే 100 సంవత్సరాల క్రితమే ఎన్ఆర్ఐగా ఎవరైనా ఉన్నారంటే విదేశాల నుంచి సంపాదించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే సత్యలింగ నాయకర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. సత్యలింగ నాయకర్ ఎన్ఆర్ఐ ఉంటాడో, ఆయనే ఎన్ఆర్ఐ, మొట్టమొదటి ఎన్ఆర్ఐ అనుకుంటున్నాను నేను. అప్పుడే ఆలోచన చేశాడండి ఆయన. అప్పట్లో అంత డబ్బు సంపాదించి యావదాస్తి కూడా విద్యకు అందించాడండి ఆయన. అలాంటి ఇద్దరు వ్యక్తులు విగ్రహాలు ఈరోజు పెద్దలు నారేంద్ర మనోహర్ గారు, నాగబాబు గారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, అందరి చేతుల మీద ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఆయన వల్ల అండి, ఆయన అగ్నికుల క్షత్రియ కులంలో పుట్టారు, కరెక్టే, నేను కాదంటలేదు. ఆయన ఈరోజు కులాన్ని గుర్తించింది ప్రభుత్వం. కానండి ఆయన ఆయుర్వేద మందులు తయారు చేసి 120 దేశాలు పంపించడం కానీ ఆయన సేవలు కూడా గుర్తించారు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఈరోజు గౌరవించారే, ఈరోజు కులం గర్వపడుతుంది, గౌరవిస్తున్నాం మనం. నేనేమంటానంటే కులం అంటే అభిమానం ఉండాలి. అన్ని కులాలకి చెప్తున్నాను ఈరోజు ఈ వేదిక ద్వారా, ఈ రాష్ట్రంలో అన్ని కులస్తులు కూడా కులం అంటే అభిమానం ఉండాలండి, కులాన్ని గౌరవించుకోవాలండి. కులం అంటే అభిమానం ఉండాలి, గౌరవించుకోవాలి, అభిమానం ఉండాలి తప్ప కులం అంటే పిచ్చి ఉండకూడదండి. పిచ్చిలో పడకండి. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు కొంతమంది. కులాన్ని అడ్డు పెట్టుకుని పిచ్చిలో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది, అదొక ప్రతిపక్షం ఉంటుంది పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని గౌరవించండి. ఓకే, ప్రభుత్వం పనిచేయట్లేదు కదా, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడండి.
తప్పులేదు. కానీ కాని విషయాలు, లేని విషయాలు కులాల్లో స్విచ్ పెట్టి ఈరోజు విధ్వంసం సృష్టించొద్దని కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కులాల్లో స్విచ్ పెట్టి విధ్వంసాలు సృష్టించకండి. ఈరోజు ఏనాడని ఏ ప్రభుత్వాన్ని ఇలాగ గుర్తించిందండి? నేను అడుగుతాను ఈ సభ ద్వారా ఈ రోజున. ఈ ఒక్క అగ్నికుల క్షత్రియులు కాదు, ఇప్పుడు చెప్పినట్టు ఈ 4 కులాలు కూడా ఎన్నో ప్రభుత్వాల దగ్గర తిరిగారు. ఎవరైనా పట్టించుకున్నారండి? ఈ ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళనే కాదు, అన్ని వర్గాల ప్రజలను గుర్తిస్తుంది, ముందు తీసుకెళ్తుంది. నేనేమంటానంటే పనిచేసే ప్రభుత్వానికి మీరందరూ సహకరించుకోండి. ఇదే కాదు, భవిష్యత్తులో ఆయన ఆశయాలు నెరవేర్చాలి. మనం ఆశయాలు నెరవేర్చి ఒకరి వల్ల ఇద్దరు వల్ల అవ్వదు. మనం కేవలం ఫోటో పెట్టుకుని దండేస్తాం. ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ప్రభుత్వం అండదండలు ఉండాలి. ఈ ప్రభుత్వం సహకరిస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ రోజున సహకరించడం కోసమే ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆ విధంగా మీరందరూ కూడా ఏదైతే ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అది మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమంలో పాల్గొండి విజయవంతం చేసిన నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన వారికి అగ్నికుల సంఘాలన్నింటినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.